హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోతో చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీ ఫ్రెండ్స్ కైనా మీ ఫ్యామిలీ కైనా ఎవరికైనా వెడ్డింగ్ ఉంటే వీడియో చేసి ఇవ్వండి. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి వీడియో చూడండి, తర్వాత మీరు కూడా వేసుకోవాలి చెప్తాను. ఓకే, చూసారు కదా. మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను అండ్ వాట్సాప్ లో కూడా పెడతాను. మీకు వీలుంటే ఇలా చెక్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో యూజ్ చేసిన ఇమేజెస్ అన్ని ఏ తోటి జనరేట్ చేసినాయి, మీరు కూడా ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇమేజ్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్స్ ఇస్తాను. మీరు వీడియో లాస్ట్ చూడండి, వీడియో లైక్ చేయండి అండ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని ఒక వీడియో ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ కాని వాళ్ళు ఈ వీడియో చూడండి, ఓకేనా. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇచ్చాను. మొత్తం 3 ప్రాంప్ట్స్ ఇచ్చాను. ఒకటి గర్ల్ది, ఇంకోటి బాయ్ది, ఇంకోటి ఫాదర్ మదర్ది ఉంటుంది, ఓకేనా. మీరు 3 ప్రాంప్ట్స్ కాపీ చేసుకుని ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఓకేనా. ప్రాజెక్టు అండ్ తెలుగు ఫాంట్ ఇచ్చాను. మీరు ఈ ఫాంట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎడిటింగ్ మెటీరియల్ అని ఇచ్చాను, ఎడిటింగ్ మెటీరియల్ లింక్ అని. ఈ లింక్ మీద క్లిక్ చేసి అందులో ఒక ఇమేజెస్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వీడియో ఉంటుంది, వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సాంగ్ ఇచ్చాను, సాంగ్ కూడా మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్కటి మీరు 1 by 1 డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. నేను ఇచ్చిన ఇమేజెస్ ఇవే, ఓకేనా. ఇందులో ఒక 6 ఇమేజెస్ ఉంటాయి, మీరు 6 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా ఒక వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇమేజెస్ ఎందుకంటే రిఫరెన్స్ ఇమేజ్ లెక్క పనిచేస్తాయి. మీరు ఇమేజ్ జనరేట్ చేయడానికి ఈ ఇమేజెస్ యూజ్ అవుతాయి. మీరు ప్రతి ఒక్క ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి, ఓకేనా. ఈ ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. గర్ల్ ప్రాంప్ట్ ఉంది ఇక్కడ, గర్ల్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి, ఓకేనా. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అప్లోడ్ చేయండి. నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో, మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఈ ఫోటో అప్లోడ్ చేసి తర్వాత పెళ్లి కూతురు ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గర్ల్ ప్రాంప్ట్ ఉంటుంది, గర్ల్ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. తర్వాత ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అబ్బాయి ప్రాంప్ట్ ఉంటుంది, అబ్బాయి ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో అయితే మీరు ఫస్ట్ అప్లోడ్ చేయండి. తర్వాత అబ్బాయి ఫోటో అప్లోడ్ చేసి పెళ్లి కొడుకు ఫోటో అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ బాయ్ ప్రాంప్ట్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ బాయ్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అబ్బాయిది కూడా. ఇలా మీకు రాకపోతే ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెండ్ చేస్తే ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు జనరేట్ అవుతుంది. బాగా రాకపోతే ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో ఇచ్చాను ఇంకోటి కూడా. ఈ ఫోటో ఫస్ట్ అప్లోడ్ చేసి తర్వాత పెళ్లి కొడుకు, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో, ఈ 2 ఫోటోస్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఈ ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో అప్లోడ్ చేసి రీప్లేస్ 2 ఇమేజెస్ అని ఇక్కడ చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఇలాంటి ఒక ఇమేజ్ అయితే మీకు జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఇమేజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ తర్వాత చాట్ జీపీటీలో ఈ ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత మీ ఫాదర్ మదర్ ఫోటో, పెళ్లి కొడుకు అయినా సరే పెళ్లి కూతురు అయినా సరే ఫాదర్ మదర్ ఉంటారు కదా, వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి ఈ ఫాదర్ మదర్ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ మదర్ అయితే అప్లోడ్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రాంప్ట్ ఇచ్చాను ఫాదర్ మదర్ అని, ఓకేనా. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది, ఓకేనా. సో ఇంతే, మీరు ఇలా ఇమేజెస్ అయితే 4 ఇమేజెస్ జనరేట్ చేసుకోండి. తర్వాత ఈ 4 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది ఫోటో. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ రాకపోతే ఒకవేళ ఫోటో మ్యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంటుంది, 3rd వన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ రాదో ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. జస్ట్ 3-4-5 సెకండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ గ్యాలరీకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. సో ఇంతే, మీకు ఇలా రిమూవ్ రాకపోతే రిమూవ్ అయితే చేసుకోండి, ఓకేనా. తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్ లో ఓం గణేష్ నమః అని ఉంటుంది, ఇక్కడ ఏం చేంజ్ చేయకండి. తర్వాత ఇక్కడ నుంచి సర్నేమ్ ఉంటుంది, పెళ్లి పత్రికలో ఎలా ఉంటుందో ఇంటి పేరు, ఇక్కడైతే మీరు తెలుగులో నేమ్ చేంజ్ చేసుకోండి. ఏం లేదు, ఈ టెక్స్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ నుంచి అయితే మీరు తెలుగులో నేమ్ చేంజ్ చేసుకోండి. తెలుగు మీకు చేంజ్ చేయకపోతే ప్లే స్టోర్ లో తెలుగు కీబోర్డ్ యాప్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. అందులో ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ అని, మీరు అందులో తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో కన్వర్ట్ అయ్యి వస్తుంది, ఓకేనా. మీరు అలా అయితే చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అమ్మాయి ఫోటో ఉంటుంది, పెళ్లి కూతురు నేమ్, తర్వాత ఫాదర్ మదర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ పెళ్లి కూతురు ఫోటో ఉంటుంది, ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు జనరేట్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి.
రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ కట్ అయిపోతే అంటే హ్యాండ్ హెడ్ కట్ అయిపోతే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇది కొంచెం ఇలా తగ్గించడం పెంచడం చేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా, దాన్ని బట్టి మీరు మూవ్ ట్రాన్స్లోకి వెళ్ళి సైజు చిన్న అయిపోయి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే ఇలా ఉంటుంది. తర్వాత నేమ్స్ కూడా ఇలా ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి నేమ్స్ కూడా ప్రతి ఒక్కటి 1 by 1 చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అబ్బాయి ఫోటో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి అబ్బాయి ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. అబ్బాయి ఫోటోలో కట్ అయిపోతే చెప్పాను కదా ఎడిట్ షేప్ ఇలా సైజ్ అయితే చిన్న వేసుకోండి. ఓకేనా, అండ్ అబ్బాయి నేమ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఫాదర్ మదర్ నేమ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ శుభముహూర్తం ఉంటుంది. పత్రికలు ఎలా ఉంటుందో డేట్ మంత్ అన్ని చేంజ్ చేసుకోండి, సమయం కూడా. ఓకేనా, తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కళ్యాణ వేదిక ఇక్కడైతే మనకు పెళ్లి ఎక్కడ జరుగుతుందో అందులో పత్రికలు ఉంటాయి కదా, సేమ్ అలానే మీరు నేమ్ అయితే లొకేషన్ అంతా చేంజ్ చేసుకోండి. కళ్యాణ మండపం ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు జనరేట్ చేసింది ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, రీప్లేస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ రిసెప్షన్ ఇక్కడ కూడా మీరు ఇలానే చేంజ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉంటే టెక్స్ట్ లేరు, ఇక్కడ నుంచి మీరు ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే అన్ని లొకేషన్ అన్ని చేంజ్ చేసుకోండి. ఓకేనా, చూసుకోండి ఇక్కడ ఉంటాయి. చేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఆహ్వానించేవారు ఫాదర్ మదర్ అనే ఇమేజ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఫాదర్ మదర్ ఫోటో లేరు మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఇందాక జనరేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ చేసుకోండి. కట్ అయిపోతే ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇలా సైజ్ చిన్న వేసుకోండి. తర్వాత మూవ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇలా చిన్న పెట్టుకొని కొంచెం సైజ్ పెంచుకోండి ఇలా. ఓకేనా, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఫాదర్ మదర్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ సేవ్ ద డేటు ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంటుంది. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడైతే మీరు పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఆ డేట్ అయితే ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా, చేంజ్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత నేమ్స్ కూడా అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కట్ చేసేయండి. ఓకేనా, ఇందులో మీరు చూసుకున్నట్టయితే సాంగ్ ఉంటుంది. మీరు సాంగ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఇప్పుడు చెప్తాను. కింద ప్లస్ సింబల్ ఆడియో మీద క్లిక్ చేసి నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత డిస్క్రిప్షన్లో ఒక వీడియో కూడా ఇస్తాను, మీరు ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ మీడియా మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియోలో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. తర్వాత ఈ ఒపాసిటీ ఒక 70-75 పెట్టుకోండి. ఓకేనా, 75 పెట్టుకోండి సరిపోతుంది. తర్వాత లాస్ట్ కట్ చేసేయండి. వీడియో ఎండ్ అయిపోతుంది కదా, ఇక్కడ 46 సెకండ్ దగ్గర ఇక్కడ పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్కి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కట్ చేసేయండి. స్టార్టింగ్ కట్ చేసి ఇప్పుడు సైడ్కి లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు యాడ్ చేసిన వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కింద తీసుకురండి. ఓకేనా, ఇక్కడ గ్రూప్ పైన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ చిన్న ఒక వీడియో క్లిప్ ఉంటుంది ట్రాన్సిషన్. ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్, తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకొంచెం ముందరికి వస్తే ఇంకోటి బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో బీట్ మార్క్, ఇలా ప్రతి బీట్ మార్క్ దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా, ఇలా ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్, ఇంకోటి ఇలా అయితే ఎన్ని ఉంటే అన్ని బీట్ మార్క్ దగ్గర ఇలా పేస్ట్ చేయండి మొత్తం లాస్ట్ వరకు. ఓకేనా, లాస్ట్ కద్దు ఇక్కడ వరకు పేస్ట్ చేయండి. ఓకేనా, ఇలా అన్ని పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ వరకు పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది. ఓకేనా, నేమ్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. చెప్పాను కదా, తెలుగు మీకు రాకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది తెలుగు కీబోర్డ్ యాప్ అని, అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఫాంట్ కంపల్సరీ మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా, ఫొటోస్ జనరేట్ చేయడం రాకపోతే చెప్పాను కదా, ఒక 3-4 టైమ్స్ మీకు అంటే కరెక్ట్ రాకపోతే ఒక 3-4 టైమ్స్ ట్రై చేయండి బెటర్గా వచ్చే వరకు. సో అంతే, ఇలానే లాస్ట్ వరకు 1 by 1 ఫొటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. నేమ్స్ కూడా అన్ని చేంజ్ చేసుకోండి 1 by 1, కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.